కూల్ వాటరా? కూల్ వాటర్ తాగు పెద్దోడా. హాయ్ చెప్పమ్మా. పిచ్చమ్మా ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడు వచ్చారా? రేపు స్కూల్ వెళ్ళట. ఎందుకు? ఏందమ్ము రేపు? శివాలయంలో పూజ. ఈ శివాలయం శివలింగపురం వరకు హాలిడే. అదేంది? రేపు ఉగాది ఉంది కదా, ఇప్పుడు బోనాలని అవి ఇవి చేస్తా ఉంటారు అన్నట్టు. అట్లా శివాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతారు, అన్నం ఆడ తింటారు. ఇప్పుడు అన్నం పెడతాను. పెద్దోడా నువ్వు కూల్ వాటర్ దొరికితే మాత్రం బాటిల్ మొత్తం ఏం తాగుతావు నువ్వు? అన్నం తినాలి, మళ్ళీ కడుపు నిండా నీళ్ళే ఉంటే అన్నం ఆడ తింటావు? ఎండాకాలం మొత్తం నీళ్ళే తాగుడు అవుతుంది. కోత వచ్చి సపోటకాయ తినిపోయింది. నిజంగా నిజంగా వచ్చు. మురళి ఏమి తినలే. మూడెక్కడి బిడ్డ, రెండే ఉండే. ఏమో మూడు అంటారు, మరి మమ్మీకి ఎరక ఇంకోటి. కానీ ఇంకోటి ఖరాబ్ అయితే పడేసినట్టుంది. కానీ ఏమన్నావు నేను? తెల్లన్నం, వైట్ రైస్, బగారా ఉండకపోయినా ఏదో తెలియదు, కొత్తగా ఏదో నినపడితే కథమే కదా. రోజు అన్నం కదా, అన్నం అంటాం, రోజు అన్నం కదా. సరే, షార్ట్ టీ షర్ట్ ఇక్కడ పెట్టాను. కూలర్ వేయాలంట. కూలరా? కూల్ వాటర్ అన్నట్టు వినపడుతుంది నాకేమో. మరి మళ్ళీ చేయనా పచ్చడా? మళ్ళా వీటినే కూరలు వేసుకున్నప్పుడు కొంచెం మిక్సింగ్ బాగుంటుంది. వేసుకున్నారు కానీ జాగ్రత్త, ప్లగ్గులు పట్టుకున్నాడు. వస్తుంది గాలి వస్తుంది. నువ్వు అటు జరుగు, నేను ఇటు జరుగు. అక్కడ వెనక్కి పోరి సప్పుడు చేయక పైకి ఏడు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇటు నుంచి నడవరాదు, ఇక ప్లేట్ ఉంది వెనకాల. ఇటు నుంచి నడవరాదు, ఇక ఇది డోర్ క్లోజ్. మొన్న ఇలా పెట్టినా కానీ ఆడ పెడితే కుదరట్లేదు. ఎండకపోతే కాలు కాలేకపోతే బండికి ఎండ వచ్చింది. అన్నీ పట్టుకొని రా, ఇటు అన్నీ పట్టుకొని రా చెప్పులన్నీ. మరి వాళ్ళు రయ్య ఉరుకుతారు మళ్ళా. తీసేయి సాలిగా, చాలు తీసేయి. పిన్ను లోపల పెట్టాలి. ట్వంటీ కోతుల 2 కోతుల పెట్టినావా? అన్నం పెట్టి ఇడ పెట్టినా తీసుకోమని చెప్పవా? పచ్చడి వేసింది చూస్తాను. ఫస్ట్ అయితే అన్నం తినిపోండి. మరి నాడు నువ్వు పో, మరి నువ్వు కూడా చేంజ్ చేసుకోపో. మరి చేయరు అయ్యాలా? నీళ్ళు మోటర్ అయితే చల్లగా ఉంటానే వెయిట్ చేస్తుంది. మరీ చల్లగా వెళ్ళండి, పో వెళ్ళండి. సిగ్గుపడతాను, డాడీ వీడియో ఇస్తాను కానీ తీసుకుపోయాను. చేంజ్ చేసుకున్నారు అడ్రస్ తినేసేయండి. ఏమేమి వేసింది? పచ్చడి వేసింది ఇలా గాలి అయితే చల్లగా
చల్లగా వస్తుందా మంచిగా? నువ్వేం చేస్తావు మళ్ళా? మళ్ళీ పెట్టుకున్నావు ప్రోగ్రామ్? కొద్దిసేపు ఎండ పెట్టినా మరి మెరుగలు ఉండే ఏమైనా అక్కడక్కడ ఉన్నాయి. ఏమవుతుంది ఏం కాదు. అయినా ఎన్ని ఏరే రాదు ఏమవుతుంది, కొన్ని ఉన్నాయి ఇక కలిపి టిఫిన్లో పక్క పెట్టేసి ఇప్పుడు వీలైతే అప్పుడు పట్టి మళ్ళీ ఎందుకు మళ్ళీ చెంబు దేనికి? మొత్తం కేజీన్నర అంతే కదా. టిఫిన్ అందుకుంటావా? కింద పడేస్తావా? ఏ టిఫిన్ ఇదా? పోసేస్తాయి పోసి పక్క పెడితే ఏ టిఫిన్ ఇందులో? చిన్నది చిన్నది ఇదేగా చిన్నది. మంచిలు పెట్టలే వీళ్ళకి? బాటిల్ తీసుకోండి రండి. బాటిల్ గ్లాస్ ఏం లేదు. కొన్ని కలిపితే బాగుంది కానీ వద్దు వద్దు జొన్నలు ఎక్కువ ఉండాలి, లేకపోతే మెత్తగా ఉండదు రొట్టె. చాలు ఏందమ్మా రొట్టెలు జొన్న రొట్టెలు అదే వద్దంటది వద్దంటది మళ్ళీ తింటది. సరే పప్పే మరి పప్పులోకే బాగుంటాయి. పప్పు చేపల పులుసు వీటిలో బాగుంటుంది. చేపల పులుసులు అయ్యాయి కదా ఎక్కువ రొట్టెలు తినేది ఉంటుంది. ఎట్లా పోయానే అందుకే చెంబు కావాలండి కింద పోతాయమ్మా దేవుడా. అందుకే పోయి అట్నే పోయి సరిపోతుందా పిండి ఇంతలో? చాలు. చేతులు అటొకటి ఇటొకటి అడ్డు పెట్టిపోయి నాకేమంట పోయారాదా? మరి ఏం నేర్చుకున్నావా అమ్మా? పోనీ కింద పోయినాక కాడికి పోని ఏరుకుంటావు నువ్వే మళ్ళీ కానీ సాహసం చేసేది అవుతుంది కదా. మరి పోగొట్టలేదు దానికి ఆ టిఫిన్ నిండుతుందా అని అడుగుతాను. దానికంటే కొంచెం పైకి వస్తుందే ఉంటుంది. అంతేనా? నువ్వు కూడా తినపోయినా అన్నావు ఇక? ఎవరు తిన్నా నేను. ఉగాది పండుగ ఎప్పుడు 8వ తారీఖు అవుతుంది ఈ సంవత్సరం. అబ్బా ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం. ఇగో ఇదైతే ఇక పక్కా పెడతానా, ఎప్పుడైనా పట్టించుకురండి వీలుగా. నెక్స్ట్ మంత్ పంపిద్దాం వీలు కుదిరితే. పట్టించుకొస్తే ఒకరోజు మొత్తం చేస్తావా? చేపలు తెచ్చి పులుసు పెట్టి ఓట్లే మార్కెట్ ఇలా సంత ఉంటుంది కాదు, ఇలా వేస్తారా? ఇలా వేస్తారా సంత ఉంటుంది కానీ ఆడ కుదురుతుంది మనకి. నాదే నైట్ షిఫ్ట్ కదా. ఎరుగా ఇప్పుడు పోను బిడ్డ కొంచెం ధ్యానంగా పోతా. మధ్యలో చెప్తాలే అప్పటి వరకు డాన్స్ చెప్తాడు కానీ ఇప్పుడు అది ఆడబెట్టి 9 రోజులు ఉంటుందో కాదు ఆడ పట్టించుకొస్తలే కానీ ఇప్పుడు ఎండాకాలం తినాలి మంచిగా రొట్టెలు చాలు. ఓకే ఓకే. పట్టుకవేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. కూడా మా ఆయనతో బలవంతంగా మరి వీడియోస్ అయితే తీపిస్తా. ఎందుకంటే ఇక నాకైతే మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు ఈ పెట్టని వారం రోజులు అయితే నేను డల్గా ఉన్నా ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఎందుకంటే ఇక మంచిగా అనిపించట్లేదు అనమాట. అందుకని ఇక డల్గా ఉన్నా, ముఖం అంతా ఇట్లనో డల్గా అయిపోయింది. మా ఆయన తూకారు కూడా అనమాట. ఉన్న రీజన్ అయితే చెప్పేసిన మా ఆయనకైతే.
ఈ రోజు నుంచి వస్తాయి అన్నమాట వీడియోస్ అయితే చూడండి. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీరు చేసే సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఏందమ్మా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఎవరు పిలుస్తారు?